భారత మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. ఎవరిపై అంటే భారత సెలక్షన్ కమిటీ భారత జట్టుపై ఎందుకు చేశాడు, ఏంటి అనేది పూర్తి వివరాలు తెలుసుకుందాం. సౌత్ ఆఫ్రికాతో భారత జట్టు ప్రస్తుతం వన్డే సిరీస్ ఆడుతుంది. మొన్నటి వరకు టెస్ట్ సిరీస్లో వైట్ వాష్కి గురైంది. దీంతో భారత జట్టు పర్ఫార్మెన్స్ పట్ల అభిమానులు, క్రికెట్ విశ్లేషకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు సౌత్ ఆఫ్రికాతో 3 వన్డేల సిరీస్ కొనసాగుతుంది. రాంచీలో జరిగిన తొలి వన్డేలో భారత జట్టు 17 పరుగుల తేడాతో గెలుపొందిన విషయం అందరికీ తెలిసిందే. తొలి వన్డేలో భారత్ గెలిచినా రవిచంద్రన్ అశ్విన్ మాత్రం భారత జట్టుపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. టీమిండియా ఆల్రౌండర్ తెలుగు కుర్రాడు నితీష్ రెడ్డిని తుది జట్టులో ఆడిపించకపోవడంపై అశ్విన్ తీవ్రంగా స్పందించాడు. ఇప్పటికే వన్డేలకు హార్దిక్ పాండ్యా దూరంగా ఉన్నాడు. అతడి స్థానంలో అయితే నితీష్ కుమార్ రెడ్డిని తీసుకున్నారు. జట్టులోకి తీసుకున్న 11 మంది సభ్యుల్లో అతన్ని ఎందుకు తీసుకొని ఆడిపించడం లేదంటూ సీరియస్ అయ్యాడు అశ్విన్. జట్టులో హార్దిక్ పాండ్యా లేనప్పుడు నితీష్ కుమార్ రెడ్డికి ఖచ్చితంగా చోటు ఇవ్వాలి. ఒకవేళ నితీష్ జట్టులో ఉన్నప్పటికీ అతడు బెంచ్కే పరిమితం అయ్యాడంటే నితీష్ రెడ్డి తప్పు లేదు, టీమ్ సెలక్షన్లోనే తప్పు ఉందని గ్రహించాలి. నితీష్ను ఆడించే ఉద్దేశం లేనప్పుడు ఎందుకు సెలెక్ట్ చేశారని రవిచంద్రన్ అశ్విన్ ప్రశ్నించాడు. హార్దిక్ ఏం చేయగలడో నితీష్ కూడా అదే చేయగలడు, అదే చేస్తాడు కూడా. అతడికి అవకాశాలు ఇస్తే మరింత రాటుదేల్తాడు. మీరు బెంచ్కి పరిమితం చేస్తే అతడు ఎలా ఇంప్రూవ్మెంట్ అవుతాడు? ఇలా అనుకున్నప్పుడు జట్టుకి ఎంపిక చేయడం మానేయండి అని సెలెక్టర్లపై ఒక రేంజ్లో అశ్విన్ ఫైర్ అయ్యాడు. అయితే ఆసియా కప్లో గాయపడిన ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా జట్టుకు దూరమయ్యాడు. దీంతో పూర్తిగా ఫిట్నెస్ కోల్పోయాడు. ఇక మరో ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డిని వన్డేలకు సెలెక్టర్లు ఎంపిక చేశారు. సౌత్ ఆఫ్రికాతో తొలి వన్డేలో ఉంటాడని అందరూ అనుకున్నారు. కానీ మేనేజ్మెంట్ మాత్రం నితీష్ను పక్కన పెట్టేసింది. నితీష్ ప్లేస్లో ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ని తుది జట్టులోకి తీసుకొని ఆడించింది. కానీ సుందర్ మాత్రం అనుకున్నంత పర్ఫార్మెన్స్ చేయలేకపోయాడు. ఇక ఇప్పటికైనా మిగతా 2 వన్డేల్లో తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డికి అవకాశం ఇవ్వాలని పలువురు సూచిస్తున్నారు. చూడాలి మరి 2వ వన్డేలో నితీష్కి చోటు దక్కుతుందా, నిరాశ మిగులుతుందా, బెంచ్కే పరిమితమవుతాడా? మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్తో మళ్ళీ కలుద్దాం.